చంద్రబాబు, నితీష్ లేకపోతే మోదీ పదవిలో ఉండేవారు కాదని అనేక అభిప్రాయాలు వినిపిస్తూ ఉంటాయి. అఖిలేష్ నుంచి సిపిఐ నారాయణ వరకు ప్రతిరోజు చెబుతూనే ఉంటారు. చంద్రబాబు శాసించే స్థితిలో ఉన్నారని కానీ ఆయన అర్థిస్తున్నారని అంటూ ఉంటారు. కానీ చంద్రబాబు మాత్రం టీడీపీ వల్ల ప్రభుత్వం నిలబడిందని ఎప్పుడూ చెప్పరు. అలాంటి అభిప్రాయం కూడా రానివ్వరు. ఎందుకంటే నిజంగానే చంద్రబాబు మీద కేంద్రం ఆధారపడి లేదు కాబట్టి. లోక్సభలో మొత్తం స్థానాల సంఖ్య 543. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగర్ 272. బీజేపీకి 240 మంది ఎంపీలున్నారు. ఎన్డీఏ కూటమి మొత్తం బలం 293 ఎంపీలు. టీడీపీకి ఉన్న ఎంపీ స్థానాలు 16. గణాంకాలను గమనిస్తే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ తన 16 మంది ఎంపీలను మద్దతును ఉపసంహరించుకుంటే కూటమి బలం 277 అవుతుంది. టీడీపీ మద్దతు ఉపసంహరించుకున్నంత మాత్రాన ప్రభుత్వం వెంటనే పడిపోదు. ఎందుకంటే అప్పుడు కూడా కూటమి బలం మెజారిటీ మార్క్ కంటే 5 సీట్లు ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం పడిపోవాలంటే కేవలం టీడీపీ ఒక్కటే సరిపోదు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ కూడా మద్దతు ఉపసంహరించుకోవాలి. ఒకవేళ ఈ రెండు ప్రధాన పార్టీలు ఒకేసారి మద్దతు ఉపసంహరిస్తే ఎన్డీఏ బలం 265కు పడిపోతుంది. ఇది మెజారిటీ మార్కు కంటే తక్కువ. అప్పుడు ప్రభుత్వం మైనారిటీలో పడిపోయి అవిశ్వాస తీర్మానం కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ మోదీకి మద్దతు ఇచ్చి కావలసిన ప్రయోజనాలు పొందేందుకు చాలా పార్టీలు క్యూలో ఉంటాయి. తాము అధికారికంగా పార్టీ పరంగా మద్దతు ఇవ్వకపోయినా ఎంపీలను పంపించి విలీనం చేసేయగల తెలివి ఉన్న నేతలున్నారు. బీజేపీ సొంతంగా ఉన్నది 240 సీట్లే అయినా ప్రభుత్వం ఏమాత్రం బలహీనంగా కూడా లేదు. చాలా సులువుగా రాజ్యాంగ సవరణలు కూడా చేసుకోగలిగిన స్థితిలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోదీ కంటే బలమైన నేత లేరు. గాంధీ వారసులు తేలిపోయారు. వారు మోదీతో సరితూకడం కూడా లేదు. ప్రజలు నమ్మడం లేదు. కనీసం పేరుకైనా కింగ్ మేకర్ అన్న పేరును చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రానికి కావలసిన వాటిని విజ్ఞప్తి చేసైనా తెచ్చుకుంటున్నారు. తాను కింగ్ మేకర్ నన్న అహంకారంతోనే ఉంటే అవి కూడా రావు. చంద్రబాబు అలాంటి వాటికి దూరంగా ఉంటారు. ప్రజలిచ్చిన అధికారాన్ని అహంకారంగా మార్చుకోకుండా వీలైనంత పొలైట్ గా ఏపీకి ప్రజలకు మంచి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.